వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. ఇంతకుముందు వరకు మనం చూసినటువంటిది భగవానుడు ఉద్ధవుడికి అనేక రకములైనటువంటి సాధనా విధానములు, యోగ పద్ధతులు, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము వగైరాలన్నీ వివరంగా చెప్పిన తర్వాత ఉద్ధవుడు మరల అడిగిన ప్రశ్న, నేను అసలు నిన్ను ధ్యానం చేయడానికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ధ్యానం చేస్తే నువ్వు నాకు లభిస్తావు, అది చెప్పమని అతను అడగడం ద్వారా ధ్యానానికి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విధి విధానాలని చాలా సవివరంగా ఆయన చెప్పిన తర్వాత చివరిలో ఆయన చెప్పినటువంటి విశేషం ఏమిటి అంటే, ఏ సాధకుడైనా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు సుమనోహర సుందరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా తన మనసు యందు నిలుపుకొని దాన్ని దర్శించేటట్టుగా ఎవరైతే ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తారో వాళ్ళకి నా స్వరూపం కనపడుతుంది. అలా కనపడిన తర్వాత వాళ్ళు అన్ని భాగాలని చూడటం మానేసి నా యొక్క ముఖార విందాన్ని మాత్రం దర్శనం చేసుకుంటూ ఆ విధంగా చూస్తూ ఉండి నా ముఖ దర్శనం కూడా స్వరూపం కూడా నీకు పూర్తిగా దర్శనం అయిన తర్వాత నీ దృష్టిని తీసుకెళ్ళి ఆకాశంలో పెట్టాలి. అక్కడ కూడా నా ముఖార విందాన్ని అక్కడ చూడగలగాలి. ఈ విధంగా నన్ను పొందడానికి విధి విధానాలు ఉన్నాయని చెప్పి వివరంగా ఆయన చెప్పిన తర్వాత మనకి ఏం చెప్పాడంటే, సో ఈ ధ్యానం యొక్క సఫలీకృతం ఏ విధంగా అయిందని తెలుసుకోవచ్చు అంటే, ఒక జ్యోతిలోంచి ఇంకొక జ్యోతి కలిసితే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయినప్పుడు ధ్యాన విధానం పరిపూర్ణంగా సంపూర్ణంగా జరిగినట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా మన గురువు గారు చెప్పేటప్పుడు కూడా ఆయన గురువు శిష్యుండాయే, శిశువు గురుండాయే, గురువు శిష్యుల మధ్య గురుతొక్కటాయే అనగా ఆ గురువులో ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉందో దాన్ని శిష్యుడు ఆ జ్యోతి స్వరూపాన్ని, శిష్యుల్లో ఉన్న జ్యోతి స్వరూపాన్ని గురువు ఇద్దరు చూడటం వల్ల ఒకే జ్యోతిగా మారిపోతారు. వాళ్ళ మధ్యలో ఏ విధమైన తేడా ఉండదు. ఇదే ఇక్కడ మనకి చెప్తున్నటువంటి రహస్యం. సరే, ఇవాళ మళ్ళీ మనం కొత్తగా వస్తున్నప్పుడు దానికి కంటిన్యూషన్గానే మరి ధ్యానం చేస్తున్నాం గురించి చెప్పాం కదా. ఇట్లా ఎవరైతే అత్యంత ధారణతో, ధారణ అంటే ఏమిటి, ఒక విషయాన్ని పట్టుకుంటే దాని మీదే మనసు అట్టే పెట్టడం ధారణ అంటే. మనం మామూలుగా ఏది విన్నా మర్చిపోతూ ఉంటాం, మనందరికీ మామూలుగా ఉండేటువంటి అలవాటు. కానీ ఈ ధ్యానాన్ని ఖచ్చితంగా ఒక మార్గంగా ఎన్నుకున్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక విషయాన్ని తీసుకుంటే, నాకు ఒకటి కావాలనుకుంటే దాని మీదే అతని యొక్క ధారణ ఉండాలి, కాన్సన్ట్రేషన్. సో ఆ విధంగా ధ్యానం చేసిన తర్వాత కలిగేటువంటి ధారణ ద్వారా భక్తులకి కొన్ని సిద్ధులు వస్తాయని చెప్పాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఇవాళ మనకి సిద్ధులు ఏం జరుగుతాయి ఏమిటనేది దాని విషయం చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా బోధించసాగాడు. ఉద్ధవ, సాధకుడు ఇంద్రియాలను, ప్రాణాలని, మనస్సును తన వశం చేసుకుని తన చిత్తాన్ని నాలో ప్రవేశింపజేస్తాడు, నన్ను ధారణ చేస్తూ ఉంటాడు. అంటే అన్యం ఉండదు ఇక అతనికి. భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదా, నీ యొక్క మనసును తీసుకొచ్చి నాలో లయం చేయి, ఆ పరమాత్మలో లయం చేయి. అప్పుడు నీ యొక్క మనసు రూపాంతరం చెంది నేను నీకు దర్శనం అవుతాను, నువ్వు ఆ విధంగా నువ్వు నన్ను పొందగలుగుతావని భగవద్గీతలో కూడా చెప్పింది అదే. సో చేస్తుంటాడు. అప్పుడు అతనికి అనేక సిద్ధులు కలుగుతాయి. సో ఇది అప్పుడు ఉద్ధవుడు అడిగాడు. వీడు మామూలు క్వశ్చన్ మాస్టర్, ఎప్పుడు వేసుకున్నా ఏదో ఒక ప్రశ్న వేస్తూ ఉంటాడు. సరే, ఉద్ధవుడు ఇలా అడిగాడు, అచ్యుత, ఏ ఏ యోగాలు ధారణ చేస్తే ఎటువంటి సిద్ధులు ప్రాప్తిస్తాయి, తర్వాత వాటి సంఖ్య ఎంత, తమరు యోగులకు సిద్ధులు ప్రసాదించేవారు కనుక తమరే నాకు ఈ విషయాన్ని చెప్పాలి అని అడిగాడు. వినయం ఉంది, కానీ ప్రతి విషయాన్ని ఎంక్వైరీ చేయడం కూడా ఉంది. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరించాడు. ఉద్ధవ, సౌమ్య అంటే
చాలా మెత్తని స్వభావం కలిగిన సౌమ్యుడు అనమాట, అటువంటి వాడు. తర్వాత ధారణ యోగంలో సిద్ధులైన పండితులు 18 సిద్ధులు చెప్పారు. చూడు ఎంత చాలా ట్యాక్ట్ఫుల్గా చెప్తున్నాడు. 18 సిద్ధులు వస్తాయని ఈయన డైరెక్ట్గా చెప్పటల్లా. ఈయన చెప్తే నాకేం తెలుసు నువ్వు చెప్పావంటావు. అందుకని ఇతరులు ఎవరో పండితులు 18 ఉన్నాయని చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు సాధించి పొందారు. సో వాడిది అనుభవ జ్ఞానం. అర్థమైందా? నేను ఒక ఆవిడ మన దగ్గరికి వచ్చి మన యోగా క్లాస్ గురించి మాట్లాడితే నేను చెప్పాను. మనం మొన్న క్లాస్ అయిన తర్వాత అమ్మాయి అడిగింది కదా, అడిగితే అమ్మాయికి చెప్పాను, ఇప్పుడు మీ ఊర్లో మీరు చెప్పండి, నేను వెళ్ళి చెప్పుకున్నాను అనుకో, నేనేదో నా కోసం చెప్పుకున్నట్టు అనిపిస్తుంది తప్ప మీకు నమ్మకం తొందరగా కలగదు. అలా కాదు, ఆ మనిషి వెళ్ళి నేను చేశాను క్రియలు, నాకు బెనిఫిట్ అయింది, నాకు చాలా సంతోషం కలిగింది, నేను ఆనందంగా ఉన్నాను కనుక మనం చేద్దామని అన్నాం అనుకోండి, అదొక చక్కని ఉదాహరణ అవుతుంది, నమ్మదగిన ఉదాహరణ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే తను డైరెక్ట్గా చెప్పినట్టు కాకుండా ఎవరో పండితులు, ఈ ధారణ శక్తి కలిగినటువంటి యోగంలో సిద్ధులైనటువంటి పండితులు 18 ఉన్నాయని చెప్తున్నారు రా అన్నాడు. తర్వాత వీనిలో అష్టసిద్ధులు ప్రధానం. 8 సిద్ధులు. మనం ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు ఏం చెప్తాం? అష్టవిద్య అష్టసిద్ధి నవనిధికే దాత. ఆయనకి ఆ అష్టసిద్ధులు ఉన్నాయి. ఓకే, అవి ప్రధానం. మిగిలినవి తర్వాతవి. అవి గుణహేతువులు. ఆ మిగతావన్నీ కూడా గుణహేతువులు. ఇవి సత్వగుణ వికాసం కలిగిస్తాయి. ఓకే, ఈ 8 పేర్లు చెప్తున్నాడు. అణిమ, మహిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత, కామవసాయిత. ఇవి అష్టసిద్ధులు. వీనిలో మొదటి 3 శరీర సంబంధమైనవి. అంటే శరీరాన్ని నువ్వు ప్రాపర్గా పెట్టుకోవడం ద్వారా ఈ వశీకరణ పొందవచ్చు, ఈ సిద్ధులు నువ్వు వశం చేసుకోవచ్చు. తర్వాత 4వది ఇంద్రియ సంబంధమైంది, అనగా ప్రాప్తి. తర్వాత 5వది వాంఛా సంబంధమైంది, ప్రాకామ్యం. తర్వాత 6వది మాయా సంబంధం, అంటే మాయని దాటినవాడు మాత్రమే ఈశత్వాన్ని పొందగలడు. ఈశ్వరుడు ఎవరని అంటాం మనం? వీటన్ని మాయలన్నిటికీ అధీనంలో ఆయన అధీనంలో ఉన్నవాడు ఈశ్వరుడు. సో అది. తర్వాత వశిత, 7వది నిగ్రహం, నీ వశంలో ఏదైతే ఉంటుందో అది. కామవసాయిత, 8వది సర్వసుఖదాయకం. ఈ 8 గురించి వివరం చెప్పాడు. ఇవి ఎట్లా వస్తాయో తర్వాత చెప్తాడు. తర్వాత శరీరం, ఈ మిగతా 10 గురించి చెప్తున్నాడు. శరీరం పదిలంగా దాచుకుని అనుకున్న చోటికి వెళ్ళి వచ్చుట, అది ఒకటి. సుదూర ప్రదేశ వ్యక్తుల విషయాలు వినుట, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుస్తుంది. సుదూర దృశ్యాలను చూడగలుగుట, ఇదే దివ్య దృష్టి. సంజయుడు భగవద్గీతలో మరి కూర్చుని యుద్ధం జరిగేది ఎక్కడో కురుక్షేత్రంలో, వీళ్ళిద్దరూ రాజమహల్లో కూర్చుని ఉన్నారు, ధృతరాష్ట్రుడును ఆయన. అక్కడి నుంచి రన్నింగ్ కామెంటరీ చూశాడు, విన్నాడు, సంభాషణ కూడా. ఆ 2 ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా మనందరికీ తెలిసే అవకాశం కలిగింది. ఓకే, సో ఇది ఉన్నది. సుదూర ప్రదేశ వ్యక్తుల విషయాలు వినుట, సుదూర దృశ్యాలను చూడగలుగుట, మనసంత వేగంగా వెళ్ళివచ్చుట. ఇదే ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవడం, అక్కడ ప్రత్యక్షమై ఇక్కడ మాయమైపోవడం, ఇట్లా. తర్వాత అనుకున్న రూపం ధరించుట, సడన్గా చిలుకలాగా అయిపోతూ ఉండడం, ఇవి పక్షిలాగా అవడం, ఏం రకరకాలు. తర్వాత ఇతర మనుష్య జంతు పక్షి శరీరాల్లో ప్రవేశించుట. ఓకే, తర్వాత అనుకొనగానే ప్రాణం విడవగలుగుట, స్వచ్ఛంద మరణం, ఆత్మహత్య కాదు. అర్థమైందా? యోగం తర్వాత వీడు ప్రాణాలను విడిచిపెట్టాలనుకున్నప్పుడు చేసే పని, బ్రహ్మం దగ్గరికి వెళ్ళి చేసే పని అది. అందుకని మామూలుగా అడ్డమైన వాడు ఆత్మహత్య చేసుకున్నవాడల్లా ఇది స్వచ్ఛందంగా చేసినట్టు కాదు. అర్థమైందా? మనకు అసలు ప్రాణం ఎక్కడి నుంచి పోతుందో తెలియదు. న్యాయంగా ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాడికి బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళాలి, పై వస్తుంది, అది చెప్తాను తర్వాత. అనుకొనగానే ప్రాణం విడువగలుట, దేవతాదులతో క్రీడించుట.
కొంతమంది శక్తి సంపాదించుకుంటే వెళ్ళి దేవలోకంలో దేవతలతో సంభోగించి రావచ్చు. అనుకున్న సంకల్పాలు పొందుట, పలానది నాకు కావాలంటే అది అయి తీరుతుంది అంతే, ఇంకా అంతకన్నా ఇదేం లేదు. తర్వాత ఎవరి అనుమతి లేనిదైనను ప్రవేశించగలుగుతారు. ఇప్పుడు నీ శరీరంలో నేను దూరదొస్తున్నాను నీ మనసులో, న్యాయంగా అది అన్యాయం, ఏ గురువులు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి వచ్చినా కూడా వాడి మనసు అనేది వాడి ప్రైవేటు, ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. కేవలం పరమాత్మ మాత్రమే తెలుసుకోగలడు, ఎందుకంటే ఆయన అధీనంలో ఉంది కనుక. నీవు బలవంతంగా దూరే తప్పు అవుతుంది. అలా దూరే అవకాశం సిద్ధిలో ఉంది, ఒక్కొక్క సిద్ధి. తర్వాత ఇవి 10. ఈ సిద్ధులను శ్రీకృష్ణ స్వామి యోగ్యులకు కృపతో ప్రసాదిస్తుంటాడు అని తెలుసుకో. ఇక్కడ కృష్ణస్వామి అంటే ఎవరు? శ్రీకృష్ణుడేరా. మొత్తం 18 చెప్పాడు, ఉన్నాయని 18 పెద్దలు చెప్తున్నారు, పండితులు అన్నాడు. 8 ఏమిటో చెప్పాడు, మిగతా 10 చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమిటి? ఈ సిద్ధులని శ్రీకృష్ణ స్వామి యోగ్యులకు, అంటే ప్రతి అడ్డమైన వాడికి సిద్ధులు రావు. కొంత నిజాయితీగా నువ్వు చేస్తే కానీ సిద్ధి రాదు. అర్థమైందా? అది కృపతో ప్రసాదిస్తుంటాడు అని తెలుసుకో. ఉద్ధవ, భూత భవిష్యద్వర్తమాన కాలాలు ఎరుగుట. అర్థమైందా? చూడండి, దీనికి ఉదాహరణ చెప్తా. అర్జునుడు వాళ్ళందరూ చచ్చిపోయి కృష్ణుడు విశ్వరూపంలోకి వెళ్ళిపోవడము, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ చూశాడు. భీష్ముడు వాళ్ళందరూ చచ్చిపోయినట్టు చూసేశాడు. అసలు యుద్ధం మొదలుగాల, వాళ్ళు చచ్చిపోవడం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవిష్యత్తును కూడా వర్తమానంలో చూసగలిగిన శక్తి. అది ఎవరిచ్చారో దివ్య దృష్టి? కృష్ణుడే ఇచ్చాడు వారికి, అర్జునుడు. అర్థమైందన్న? అది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరుగుట. శీతోష్ణాలకు అంటే కొంతమంది నాగబాబాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒంటి మీద బట్టలు ధరించరు, వాళ్ళకి చలియం వాళ్ళని ఏం చేయదు. ఐసులో మంచులో కూర్చున్నా కూడా వాడికి ఏం కాదు, అంతే. తర్వాత చెమట పోయడం అట్లాంటివి ఏమి ఉండవు. మనకేమో ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేము 5 నిమిషాలు కూడా. అది. తర్వాత సుఖదుఖాలకు, ఎవరన్నా అన్నాడు పొంగిపోడు, ఎవడన్నా తిట్టాడు కుంగిపోడు. తర్వాత రాగద్వేషాలు, నాకు ఇది కావాలని కోరిక లేదు, ఒకడి మీద ద్వేషం లేదు, రాలేకపోతే వాడిని తిట్టడం, అది. అర్థమైందా? తర్వాత రాగద్వేషాలకు అతీతంగా ఉండడం. అగ్ని సూర్య జల ప్రళయాలను అణిచివేయటం. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక ప్రళయం వస్తుంది అనుకోండి, దాన్ని అట్లానే ఆపితే ఆగిపోతుంది, అంతే, దానికి తిరుగులేదు. అంటే ప్రకృతి మొత్తం కూడా ఆయన అధీనంలోకి వస్తుంది, సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయిపోతాడు. అయిపోతే అది అట్లా వచ్చిన దాని శక్తిని దుర్వినియోగం చేయరు వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు యొక్క లక్షణాలు పొందినవాడు, వాళ్ళకే అది వశం అవుతుంది. అటువంటి వాడు దుర్వినియోగం ఎందుకు చేస్తాడు? మళ్ళాంటి వాడి చేతికి ఇస్తే ఎవరో మూరు ముంచేయడానికో, లేదా మన శత్రువు బిల్డింగ్ పడిపోవడానికో ఏదో చేస్తాం మనం కదా. సరే, అణిచివేయటకు. పరులచే పరాజయం పొందకుండుట, ఇంకా వాడిని ఎవరూ కూడా గెలవలేరు. తర్వాత పరుల మనోగత భావాలు తెలుసుకొనుట. ఇది అంటే ఇక్కడ మాట్లాడుతుండగానే వాడు ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలుస్తుంది. అది నిజంగా ఉన్నది చెప్తే ఏ శిష్యుడు ఉండడం మన దగ్గర, అందుకని అవి చెప్పకూడదు. అది తెలుసుకుంటా. ఈ 5 యోగీంద్రులకు ప్రాప్తిస్తుంటాయి, అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. ఈ 18 అయిన తర్వాత వాడు యోగంలో ఇంద్రత్వం పొందిన వాడికి మాత్రమే ఇవి సిద్ధిస్తాయి 5. ఓకే. తర్వాత ఉద్ధవ, యోగధారణ వలన లభించు సిద్ధులు పేరు పేరున వర్ణించి చెప్తాను, అవి ఎలా ప్రాప్తిస్తాయో కూడా చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు మొట్టమొదటి అణిమ అని మనం చదివాం కదా. అణిమ. ప్రియబాంధవ ఉద్ధవ, పంచభూత సూక్ష్మతనుమాత్రామయం నా శరీరం, అంతే కదా. అది అంత అత్యంత పరమ సూక్ష్మమైంది కాబట్టే ఎల్లడలా విశ్వవ్యాప్తంగా ఉందని చెప్పుకోవడానికి వీలవుతుంది. కనుక అది లేని చోటు లేదు అని చెప్పడానికి వీలవుతుంది. సో అటువంటి సూక్ష్మతమైంది. అందుకని యోగ మార్గంలోకి ముందుకు వచ్చిన వాడికి గురువుగారి మనసులో ఏముందో వీడికి తెలుస్తుంది, వీడి మనసులో ఏముందో వాడికి తెలుస్తుంది, అంతా తిరుగుతూనే ఉంటుంది.
నువ్వు నోరు తెరిచి అడగక్కర్లా, దానికి సమాధానం ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకని? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు ఒకడే కనుక. వాడు ఎట్లా ఉన్నాడు? సూక్ష్మ తనుమాత్రామయం నా శరీరం, అత్యంత సూక్ష్మమైంది, అది లేని చోటు లేదు. అందువలన తెలుస్తుంది. ఉపాసకుడు కేవలం నా యొక్క శరీరాన్నే ఉపాసన చేసినప్పుడు అతని మనస్సు నా యొక్క శరీర ఆకృతి పొందుతుంది. సో కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని నువ్వు చూసి ఆ విగ్రహాన్ని నీ మనసులో నిలుపుకుని భూమధ్యంలో ఆ విగ్రహాన్ని కనపడే పరిస్థితి వస్తే నీ శరీరం కూడా ఆ ఆకృతి చెందుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే రామకృష్ణ పరమహంస, ఆయన మహమ్మద్ ప్రవక్తగా రూపాంతరం చెందినప్పుడు ఆయన ప్రవక్త లక్షణాలు, ప్రవక్తలాగా ప్రవర్తించడం అన్నీ వచ్చేసినాయి. తర్వాత ఆయన కొన్నాళ్ళు ఇంకెవరిది వేషం వేసుకున్నాడు. అది కాదు, రామకృష్ణ పరమహంస అవి అన్ని భూమికలు చేశాడు. అవి మొత్తం 18 భూమికలు. ఇవి ఆ 18 భూమికల్ని కంప్లీట్గా మాస్టర్ చేసిన వాడు రామకృష్ణ పరమహంస. యేసుక్రీస్తు వేషం వేసుకుంటే యేసుక్రీస్తు, తర్వాత అట్లాగే రాధ వేషం వేసుకున్నప్పుడు స్త్రీలాగానే ప్రవర్తించేవాడు ఆయన. అటువంటి ఆశలు, కోరికలు, లక్షణాలు కూడా ఉండేవి. అవి ప్రస్ఫుటంగా కనపడేది ఆయనలో. అంటే ఇదనమాట. అది అర్థమైందా? నా యొక్క శరీరాన్ని, అంటే ఆ శరీరం నేను రాముడు శరీరాన్ని నేను ఆవాహన చేస్తే రాముడి లక్షణాలతో ఉన్నటువంటి శరీరంగా నాది మారిపోతుంది. అది అతని మనసు నా యొక్క శరీర ఆకృతి పొందుతుంది. ఆ భక్తుడు నా తన్మాత్ర శరీరాన్ని ఉపాసిస్తున్నాడే కానీ మరొకటి కాదు కదా. అంటే తన్మాత్ర శరీరం అంటే సూక్ష్మతనమైంది. ఆ సూక్ష్మ శరీరం అంటే అంటే అణుమాత్రం ఉంది. ఆ అణుమాత్ర శరీరాన్ని ఉపాసన చేస్తున్నాడు కనుక వాడి చుట్టూ ఉన్నది కూడా అణుమాత్ర స్వరూపంగా నాకు దర్శనం అయిపోతుంది తర్వాత. అందువల్ల అతనికి అణిమ అనే సిద్ధి లభిస్తుంది. దీనివలన అతడు శిలారూపాలలో కూడా ప్రవేశిస్తాడు. అంటే మనం మామూలుగా సాయిబాబా దీనికి మనం చూస్తూ ఉంటే, లేదా కొంతమంది యోగులు వాళ్ళు కూడా తలుపులు వేసే ఉంటాయి. ఈ తలుపులోంచి ఆ లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి తలుపేం అడ్డం కాదు, దేంట్లోంచి అయినా వెళ్ళిపోగలరు. అదైందా? అది ఈ శక్తిని అణుత్వ ప్రాప్త శక్తి అని కూడా అంటారు. రెండోది మహిమ. మహత్తత్వ రూపంలో కూడా నేను విరాజిల్లుతూ ఉంటాను. మహత్తత్వం మనం దీంట్లో నిన్న ఉపనిషత్తులు కూడా చూడటం జరిగింది. పరమాత్మ ముందు వచ్చినటువంటి స్వరూపం ఏదైతుందో మహత్తత్వం అంటే దాని యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది శక్తి రూపంగా. ఓకే, ఆ రూపం సమస్త వ్యావహారిక జ్ఞాన సమూహానికి కేంద్రంగా ఉంటుంది. నువ్వు ఆ స్వరూపంతో ఏ పని చేయాలన్నా ఈ స్వరూపం దానికి ఉపయోగంగా పడుతుంటుంది. దాని ద్వారానే చేయగలవు. ఆ రూపంలో నన్ను మనసున ఉంచి ఉపాసన చేయగా మనస్సు తదాకారం వసిస్తుంది. అంటే ఆ వ్యవహార జ్ఞాన కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఆ మహత్తత్వంలో నీ యొక్క మనసుని లయం చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి, అంటే దేన్ని నువ్వు సాధన చేసి ధారణ చేస్తావో ఆ రూపం నీకు కలుగుతుందని చెప్తున్నాడు. సిద్ధులు అలా అయితేనే వస్తాయి. అర్థమైందా నాన్న? అది సో అది మహత్తత్వ ఆకారం పొందుతుంది. అతనికి మహిమా సిద్ధి లభిస్తుంది. ఆకాశాది పంచభూతాత్మక శక్తులలో నేనే ఉన్నాను కదా, కనుక అతనికి మహత్వ శక్తులు లభిస్తాయి. సో అతను చేయలేని పని అంటూ ఉండదు. మహత్తత్వం అంతా ఆ శక్తి వచ్చేస్తుంది. లఘిమా సిద్ధి. భక్తుడు వాయువు మొదలైన 4 భూతముల పరమాణువులు నా రూపంగా భావన చేయగా, అంటే 4 పంచభూతాలు అంటే 5 కదా పంచభూతాలు. ఈ 4 పంచభూతాల పరమాణు రూపాలు అంటే అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు కదా, పరమాణు రూపంలో ఉన్నాడు కదా. వాటి మీద నువ్వు దేని మీద భావన చేస్తున్నావో అతని మనస్సు ఆ ఆకారాన్ని పొందుతుంది. సూక్ష్మ రూపంలో భూమి రూపం వచ్చేస్తుంది. సూక్ష్మ రూపంలో ఆకాశంగా లేదు, వాయువు, మిగతా 4 వాయువు, అగ్ని అన్నీ వచ్చేస్తాయి. అతనికి లఘిమా సిద్ధి సిద్ధిస్తుంది. అతను
అతనికి పరమాణు రూపకాలంతో సమానమైన సూక్ష్మ వస్తు నిర్మాణ సామర్థ్యం ప్రాప్తిస్తుంది. ఇదేమిటంటే దీనికి ఉదాహరణ ఏం చెప్పుకోవాలంటే, ఆంజనేయ స్వామి సముద్రం దాటేటప్పుడు దేవతలందరూ కలిసి సురస అనే రాక్షసుని ఆయన మీద ప్రయోగిస్తారు. వీడు అసలు దాటగలడా వెళ్ళగలడా లేదు చూద్దామని చెప్పి. సో ఆవిడ వచ్చి ఏం చేస్తుందంటే పెద్దగా నోరు తెస్తుంది ఆ నోట్లోకి వెళ్ళిపోమని మింగేయటానికి. సో ఈయన ఏం చేస్తాడంటే చిన్నవాడుగా అవుతాడు. అది అయిపోయి అది నోరు తెరిచి అని మళ్ళీ ఇట్లా నోరు మూసే లోపుగా బయటకు వచ్చేసాడు. ఆ విధంగా గెలిచాడు. దెబ్బ కొట్టాడు, కింద పడిపోయాడు. తర్వాత ప్రాప్తి సిద్ధి, ఇది ఒకటి నాలుగోది. ఇది దీనికి ప్రాప్తి సిద్ధి అనేది నాలుగోది. ఇది నాలుగోది ఇంద్రియ ప్రాప్తి, నాలుగోది ఇంద్రియ సంబంధం. సాత్విక అహంకారమే నా రూపం. భగవద్గీతలో చెప్తాడు సాత్విక అహంకారం అంటే ఏమిటో. ఇది గుర్తించి నా యొక్క ఆ రూపాన్ని చిత్తంలో ధారణ చేసినప్పుడు అతడు సమస్త ఇంద్రియాలకు అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, ఆయనలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి మహత్తత్వం మహిమాన్వితములైనటువంటి శక్తులు ఏదో ఒకదాన్ని పట్టుకుని నువ్వు ధారణ చేస్తే ఆ సిద్ధి నీకు లభిస్తుంది. అర్థమైందా? సరే, తర్వాత ఇలా నన్ను చింతనం చేయవాడు ప్రాప్తి సిద్ధి పొందుతాడు. ప్రాక్యామి సిద్ధి. ఇప్పుడు ఈ సిద్ధుల విషయం వచ్చింది కనుక ఒక మాట చెప్తాను సందర్భోచితంగా. ఏంటంటే ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. కనపడి గురూజీ నేను నీటి మీద నడిచే విద్య నేర్చుకుని వచ్చాను 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అని చెప్పి గొప్పగా చెప్తాడు. సరే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎవరి విధవా, పావలా డబ్బులు ఇస్తే గంగానది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళొచ్చు 15 నిమిషాల్లో. 10 సంవత్సరాలు విలువైన సమయాన్ని నీ జీవితంలో కోల్పోయావు కదరా, అది మళ్ళీ వస్తుందా అని అడుగుతాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధుల పట్ల ఆశ కలిగి దాంతో జీవితం గడుపుకుందాం అనుకునేవాళ్ళు, దాని మీద ఆధారపడి బతుకుదాం అనుకునేవాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి దానికి లోబడిపోయినప్పుడు వాళ్ళకి ఇటువంటి దురవస్థలు కలుగుతాయి. అది అందుకని అది కరెక్ట్ కాదు. సరే, తర్వాత మాట్లాడదాం. తర్వాత నెక్స్ట్ది ప్రాక్యామ్య సిద్ధి. ఎవరైతే నన్ను మహత్తత్వ అభిమాన సూత్రాత్మలో ధ్యానించి తన చిత్తాన్ని అందులో స్థిరం చేసుకుని తదాకారం పొందుతారో అతనికి అవ్యక్త జన్మ ప్రాక్యామ్య సిద్ధి లభిస్తుంది. దీనివలన కోరిన భోగాలు అన్నీ లభిస్తాయి. ఇట్లా ఒక్కొక్క దాంట్లో నువ్వు వెళ్ళిపోయి కూర్చోవడం, అప్పుడు అది వస్తుంది. అర్థం కదా? ఇప్పుడు ఇక్కడ మరి మీరు యోగంలో దేని మీదైనా కూర్చుంటున్నారా? ఏదైనా ఒకటి కావాలని అడుగుతున్నారా యోగం చేసేటప్పుడు? ఏనన్నా? కాబట్టి గురువుగారు చెప్పింది అది. తర్వాత మాట్లాడదాం దాని గురించి, తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత ఈశిత్వ సిద్ధి. యోగి త్రిగుణమయీ మాయాధిపత్యము గల నా యొక్క కాలస్వరూపాన్ని విశ్వంగా ధరిస్తాడు. ఆయన కాలస్వరూపుడు. దాన్ని ఎవరైతే ధ్యానిస్తున్నారో అతడు శరీరాలను జీవులను తన ఇచ్ఛానుసారంగా ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇట్లా పిలిచి వెళ్ళమంటే అది వెళ్ళి కొట్టేస్తుంది. మీరు చూశారు కదా, మన వీళ్ళు అన్నదమ్ములు అప్పచెల్లు ఉంటారు, వాడు మహారాష్ట్ర దున్నపోతును వెళ్ళి ముక్తాబాయి చెల్లెలు జ్ఞానేశ్వర్ పండితులంతా వచ్చి ఇట్లా బ్రహ్మాండంగా వేదాలు చదవడం అంతా పెడితే ఏర్పించాడు. నువ్వు మాట్లాడటం ఏందిరా ఆగు అని చెప్పి ఒక దున్నపోతుని ఇట్లా అని కొడతాడు. అది వెళ్ళి వేదం చదువుతుంది. తర్వాత ఒక యోగులు వాళ్ళు గాలిలో వస్తూ కనపడతారు. వస్తుండేప్పటికి వీళ్ళప్పుడు పొద్దున కూర్చుని అందరూ ఒక మొండి గోడ మీద కూర్చుని మొహాలు తోముకుంటూ ఉంటారు. సరే, అప్పుడు వాడికి స్వాగతం పలకాలి కదా, గోడ పదం అంటాడు. ఆ జీవం లేని గోడ కదిలి వెడుతుంది. వాళ్ళు అది చూసి దండం పెట్టి వెళ్ళిపోతారు. నేను ప్రాణాలున్న వాటిని మేము వశం చేసుకుని చేస్తున్నాము, నువ్వు ప్రాణం లేని దాన్ని కూడా వశం చేసుకుని నీ చేతిలో పెట్టేవారు ఆయన, నీ ముందు మేము పనికిరామని వెళ్ళిపోయాడు. సరే, ఓకే. అతడు శరీరాలను జీవులను తన ఇచ్ఛానుసారంగా ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఈ సిద్ధి పేరు ఈశిత్వ సిద్ధి.
మాయను వశం చేసుకున్న యోగికి ఈశిత్వ శబ్ది లభిస్తుంది. దీని వలన సర్వచరాచరాలను తన ఇష్టం వచ్చినట్లు నడపగలడు. చెప్పా కదా ఇప్పుడు అది. తర్వాత వసిత్వ సిద్ధి. నా నారాయణ రూపంలో తురీయంలో భగవత్తత్వం ఉంది. యోగి అట్టి భగవత్తత్వంపై మనస్సు లగ్నం చేస్తాడు. అప్పుడు నా స్వాభావిక గుణాలు అతనిలో ప్రతిబింబిస్తాయి. ఇది వసిత్వ సిద్ధి వలన లభిస్తుంది. అట్టి భక్తుడు భగవానుడు అవుతాడు. అంటే దేన్నైనా వశించేసుకున్నటువంటి సిద్ధి అతనికి వచ్చేస్తుంది. అన్ని వాడి యందు ఉన్నాయి కనుక ప్రకటితమైన కనుక. తర్వాత కామవసాయిత సిద్ధి. నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నేనే. నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నేనే. ఈ నా మూర్తిలో నిశ్చలంగా భక్తుడు తన నిర్మలమైన బుద్ధిని నిలిపి ధ్యానించినప్పుడు అతనికి పరమానంద స్వరూపిణి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇది మన యోగం. అర్థమైందా? నిర్గుణ పరబ్రహ్మమూర్తిని నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో నీకు ఆనంద ప్రాప్తి, నేను నీకు పరమానందాన్ని ప్రాప్తింపజేస్తానని భగవద్గీతలో చెప్తాడు కదా. అది ఏమిటి అంటే అమ్మవారి రూపంలో పరమానంద స్వరూపిణి ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. దీనినే కామవసాయిత సిద్ధి అంటారు. దీనివలన సర్వకాంక్షలు సిద్ధిస్తాయి, అన్నీ పూర్ణం అవుతాయి కనుక అట్టి పూర్ణ పురుషుడు. ఇవి అష్టసిద్ధుల వివరాలు. 8 సిద్ధుల గురించి చెప్పడం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మిగతా 10 చెప్పాడు కదా, వాటి గురించి చెప్తున్నాడు. షడ్మూలికా విజయం. ఉద్ధవ అత్యంత శుద్ధ ధర్మ స్వరూపం గల శ్వేత ద్వీప స్వామిని ధారణ చేసినట్లయితే, దీపాన్ని ధారణ చేస్తే క్షుత్పిపాసలు జన్మ మరణాలు శోకమోహాలు ఉండవు. క్షుత్పిపాసలు అంటే ఆకలి దప్పులు, జన్మ మరణాలు శోకమోహాలు ఉండవు. ఆ శుద్ధ స్వరూపం అదే కనుక అట్టి నా భక్తుడు శుద్ధ స్వరూపం పొందుతాడు. దూరశ్రవణం. నేను ఆకాశ ఆత్మగా ఉంటాను. ఇక్కడికి వస్తోంది. ఇందాక 4 ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఆకాశానికి వచ్చాడు. 5వ పంచమహాభూతం మొదటిది. నేను ఆకాశ ఆత్మగా ఉంటాను కనుక ఆకాశ ఆత్మను ఉపాసించు భక్తుడు మానసంలోని అనాహతనాదాన్ని చింతన చేసినట్లయితే వివిధ ప్రాణుల భాషలు అర్థం చేసుకుంటాడు. దీనినే దూరశ్రవణ విద్య అంటారు. రమణ భగవాన్ గారు కోతులతో, పిచ్చుకలతో, వాటన్నిటితో కూడా మాట్లాడుతుండేవాడు. ఓసారి ఆయన ఒక ముసలి కోతి వచ్చి ఆయన భుజం మీద కూర్చుని చెవి దగ్గర చాలాసేపు మాట్లాడి పెడుతుంది. భక్తులందరూ చూస్తూ ఉంటారు. సరే, మామూలుగా మనం అడుగుతాం కదా, ఏం మాట్లాడిందండి, ఏం చెప్పిందండి, మనకు రహస్యం తెలియాలి పక్కవాడి ముందు. మన సంగతి అక్కర్లా, పక్కవాడికి తెలుసుకోవాలి మనం. సో అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అది పాపం దాని బాధ చెప్పుకుంటోంది. కోతులకి ఒక ఆచారం ఉందిట. ఒక కోతి యొక్క కొడుకు కానీ కూతురు కానీ జరిగిపోతే వాళ్ళ సంతానాన్ని ముసలి కోతి పోషించాలి, పెంచి పెద్ద చేయాలి. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా మనవడి బాధ్యత నా మీద పడింది, నేను ఇది చేయలేకుండా ఉన్నాను భగవాన్ అని చెప్పుకుని ఏడుస్తోందిట. అది ఆయన చెప్పింది. సో ఇక్కడ ప్రాణుల భాషలు అర్థమవుతాయంటే ఇది. ఓకే, తర్వాత దూరదర్శనం. నా భక్తుడు సూర్యుడిని చూస్తూ సూర్యశక్తి గ్రహిస్తాడు. ఇది అత్యంత పవర్ఫుల్. నా ధ్యానం సూర్యశక్తి ఉపాసన వల్ల సూక్ష్మదృష్టి కలిగి దూరదర్శన సిద్ధి పొందుతాడు. ఎంత దూరంలో ఉన్నదైనా సరే వస్తుంది. అంటే నువ్వు సూర్యుడిని కళ్ళు ఆర్పకుండా చూడగలగాలి. ప్రచండమైన సూర్యుడిని, మామూలు కాదు. మన యోగంలో చెయ్యొచ్చు అది. ఎస్, ఇప్పుడు మీరేం చెయ్యకండి, చెప్పింది ఏదో అంతవరకు చేయండి చాలు. ఎందుకంటే మనకి ఉన్నదాని మీద లక్ష్యం లేదు కదా. మనందరికి ఉన్న బలహీనత ఏంటంటే ఉన్నదాని మీద లక్ష్యం లేదు. లేని దానికోసం ఎంపర్లేట. సూర్యుడిని చూడమన్నాడు కదా, ఇట్టా చూద్దామని కళ్ళు పోగొట్టుకుని మరి చేసుకోకండి. అది నువ్వు ఎంతో శక్తి సంపాదిస్తే కానీ ఆ సూర్యశక్తిని కూడా చూడగలిగే శక్తి రాదు నీకు. అందువల్ల అది ప్రయత్నం చేయకండి. ఓకే, కానీ మన దాంట్లో ఉంది అది, అంత మటుకు ఖాయం. తర్వాత సూక్ష్మదృష్టి కలిగి దూరదర్శన సిద్ధి పొందుతాడు. ప్రపంచంలోని ప్రతి అణువును కూడా చూడగల శక్తి పొందుతాడు. తర్వాత
మనోజవం మనోదేహాలను ప్రాణవాయువుతో కలిపి నన్ను ఉపాసించిన భక్తుడు మనోజవ సిద్ధి పొందుతాడు. దీనివలన ఆ భక్త యోగి అనుకున్న చోటికి క్షణాలపై వెళ్ళగలుగుతాడు. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆ శక్తి వస్తుంది మనోజవం. తర్వాత సురరూపధారణం. నా భక్తుడు ఉపాదాన కారణంగా అంటే శరీరం కారణంగా ఉపాదాన రూపం పొంది ఏ దేవత రూపం పొందదలిస్తే ఆ రూపం పొందుతాడు. అర్థమైందా? దీనికి కారణం చిత్తం నాయత్తం చేసి ఉపాసిస్తాడు కనుక వాడికి అది వస్తుంది. ఏ దేవత రూపం కావాలంటే ఆ దేవత రూపాన్ని వాడు పొందగలడు. తర్వాత పరకాయ ప్రవేశం. నా భక్త యోగి ఇతర శరీరాలలో ప్రవేశించి తలంచినచో వెంటనే తుమ్మెద ఒక పువ్వును వదిలి మరో పువ్వు చేరినంత సులువుగా పరకాయ ప్రవేశం చేయగలుగుతాడు. శంకరాచార్యుల వారి కథ మనం చెప్పుకోవచ్చు. వాగ్వివాదం జరిగినప్పుడు మండన మిశ్రుడితోనూ ఆయన భార్యతో భారతీదేవి ఆవిడ ఈయన బ్రహ్మచారి అయితే సాంసారిక విషయాల మీద ప్రశ్న వేస్తుంది. నాకు తెలియదు తల్లి అంటాడు. అయితే నువ్వు ఓడిపోయినట్టేనంటాడు. అట్లా ఓడిపోతున్నాను నేను అనుభవం పొందిన తర్వాత వస్తా, నాకు టైం ఇవ్వమని వెళ్తాడు. వెళ్ళి ఆ దేశపు రాజు చనిపోతే అతని శరీరంలో ఈయన శరీరాన్ని కొండలో దాచిపెట్టమని శిష్యులకి చెప్పి ఈయన దాంట్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ రాజుగారి భార్యతో ఈ రహస్యాలన్నీ తెలుసుకుంటాడు. అట్లా తర్వాత స్వచ్ఛంద మరణం ఇదిగో వస్తుంది. నా భక్తయోగి భక్తుడై ఉండాలి, యోగి అయి ఉండాలి. ఇందాక అందరిది ఆత్మహత్య కాదని చెప్పాను నాన్న, ఇందుకే చెప్పింది. భక్తయోగి శరీర త్యాగం కోరుకున్నట్లయితే ఇక చాలు బతికింది వెళ్ళిపోదాం అని అనుకునేటట్లయితే గుదస్థానాన్ని మూసివేసి ప్రాణవాయువును క్రమంగా హృదయము, వక్షస్థలం, కంఠం, మస్తకం నుండి బ్రహ్మరంధ్రం ఛేదించుకొని బ్రహ్మంలో లీనమైపోతాడు. ఇది వెళ్ళవలసిన మార్గం, ఇక్కడి నుంచి వెళ్ళాలి. తర్వాత అప్సరల క్రీడ. యోగి సురస్త్రీలతో కోరినట్లయితే నా శుద్ధ సత్వరూపం భావనం చేస్తాడు. సత్వగుణ అంశ స్వరూపులు సురస్త్రీలు కనుక యోగి వారితో విహరించగలుగుతాడు. సంకల్పసిద్ధి. ఏ పురుషుడు నా సత్సంకల్ప స్వరూపంలో చిత్తం లగ్నం చేసి నన్ను ధ్యానిస్తాడో అతడు సంకల్పసిద్ధి పొందుతాడు. అంటే పరమాత్మలో ఉండే ఒక లక్షణాన్ని తీసుకొని దాని మీద నువ్వు ధారణ చేయాలి. అప్పుడు ఆ లక్షణం నీకు వస్తుంది. అది ఆజ్ఞాపన సిద్ధి. నేను ఈశిత్వ వశిత్వ సిద్ధులకు స్వామిని కనుక అన్ని ప్రాణులు నా ఆజ్ఞను పాలిస్తాయి, ఎవరూ వ్యతిరేకించలేరు. భక్తుడు నా ఈ రూపాన్ని భావనం చేసి నన్ను ఉపాసించినట్లయితే నా అంతటి వాడు అవుతాడు, అందరినీ శాసించగలుగుతాడు. సో ఇంతవరకు అయింది. ఇప్పుడు సర్వేశ్వరత్వం అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఈ సిద్ధులన్నీ అయిన తర్వాత సర్వేశ్వరత్వం అంటే సర్వులకి ఈశ్వరుడుగా ఏ విధంగా అవుతాడనేది. ఏ యోగి చిత్తం నన్ను ధారణ చేస్తూ నా భక్తి ప్రభావం వలన పరిశుద్ధం అవుతుందో ఆ చిత్తం బౌద్ధిక జన్మ మృత్యు సంబంధ విషయాలు ఇతర అదృష్ట విషయాలు అన్నీ తెలుసుకోగలుగుతుంది. వాడి చిత్తానికి వాడికి తెలిసిపోతుందండి భక్తి ప్రభావంతో. ఆ యోగికి భూత భవిష్యద్వర్తమానాది సర్వ రహస్య విషయాలు తెలుస్తాయి. జలం ద్వారా జలంలో నివసించే జంతువులకు భయం నాశనం ఉండదో అదేవిధంగా యోగి తన చిత్తాన్ని నాకు సమర్పణ చేసి చిత్తాన్ని అణిచి తన యోగమయ శరీరాన్ని బలయుతం చేస్తాడు. అప్పుడు ఆ శరీరానికి అగ్ని జలం హాని కలిగించలేవు. అదే మన గణపతి సత్యనారాయణ స్వామి ఆయన హోమం చేసి ఆ హోమంలో దిగుతారు. ఆయనకి ఏమీ మండ కాలదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన. ఒక బీజాక్షరాన్ని తీసుకుని దాన్ని కొన్ని కోట్ల సార్లు చేసేస్తే అగ్ని ఆయన్ని ఏం చేయదు. తర్వాత ఏ పురుషుడు శ్రీవత్సాది చిహ్నిత శంకుచక్ర గదా పద్మ విభూషితమైన నా రూపాన్ని ధ్యానించి ఆయన సంపూర్ణమైన స్వరూపాన్ని 4 చేతులు దాంతో ఉన్నదాన్ని
నా అవతార తత్వం భజిస్తాడో వాడు అజేయుడై లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఈ ప్రకారంగా ఎవడు నా తత్వం విచారం చేస్తూ ఉపాసన చేస్తూ యోగధారణ ద్వారా నన్ను చింతన చేస్తూ పవిత్ర జీవితం గడుపుతూ ఉంటాడో అతడు సర్వసిద్ధులు పొంది పూర్ణ పురుషుడై ప్రకాశిస్తుంటాడు. సిద్ధుల మహత్యాలు అనంతాలు చెప్పాను కదా. సో ఎన్ని చేస్తే అవి వస్తుందో చూడండి. ఏమిటి చూడు, శంఖచక్ర గదా పద్మ విభూషితమైన నా రూపాన్ని ధ్యానించడం, నా అవతార తత్వాన్ని భజించడం, అజేయుడై లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. ఈ ప్రకారంగా ఎవడు నా తత్వం విచారం చేస్తూ, ఆయన నిజ తత్వం ఏమిటో విచారం చేస్తూ ఉపాసన చేస్తూ దాన్ని మళ్ళీ ధ్యానిస్తూ ఉండాలి, యోగధారణ చేస్తూ నన్ను చింతన చేస్తూ పవిత్ర జీవనం గడుపుతుంటాడు. మళ్ళీ కోడి మేక పనికిరావు. అర్థమైనా? అతడు సర్వసిద్ధులు పొంది పూర్ణ పురుషుడై ప్రకాశిస్తుంటాడు. ఓకే, ఇది ఇప్పుడు వస్తుంది. ఇది అయిన తర్వాత ఆపేద్దాం. ఓకే. ఉద్ధవ, ప్రాణము, మనస్సు, ఇతర సమస్త ఇంద్రియాలను జయించినవాడు, మనోబుద్ధి ఇంద్రియాలు జయించినవాడు, సంయమన శక్తి గలవాడు, ప్రతిదాన్ని సంయమంగా చూసేవాడు, నా స్వరూప ధారణ చేసేవాడు అంటే పరమాత్మ స్వరూపాన్ని వాడు పొందగలిగినవాడు, అన్ని సిద్ధులు పొంది ఉంటాడు. ఈ ముగ్గురు కేటగిరీ వాళ్ళు. దుర్లభం అనేది ఆ భక్త యోగికి లేనే లేదు. కానీ ఇప్పుడు వస్తుంది మన విషయం. శ్రేష్ఠ పురుషుల కొందరి అభిప్రాయం ఏమిటంటే భక్తులు భక్తి యోగం జ్ఞాన యోగాదులు పూని కృష్ణదేవునిలో తాదాత్మ్యం చెందుతున్నారు. దీనికై ఈ సిద్ధులు పొంద యత్నించడం విఘ్న కారణం అవుతుంది. సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తే నువ్వు అనుకున్న ఆ పరమాత్మని చెందుదామనేటువంటిది వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక సిద్ధి కలగంగానే దాన్ని వ్యాపారంగా చేసుకుని సిద్దిపేటలోనో వెలకటూరులోనో ఎక్కడొక్కడ వ్యాపారం చేసుకోవడం మొదలవుతుంది. అంతే. అందుకని ఆ సిద్ధుల పట్ల వెళ్ళొద్దని చెప్పడం సరిందాగా విఘ్న కారణం అవుతుంది. సాధువుల సమయం సిద్ధి సంపాదనలో వ్యర్థమైపోతుంది. అది ఊరికే రాదు, బోర్డు కష్టపడాలి. తర్వాత శక్తులు సమయాలు దురుపయోగం అవుతున్నాయి. ఏతస్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.